మీరు ఒక బిజినెస్ ఓనర్ అయినా సరే, డాక్టర్, కన్సల్టెంట్, కోచ్, ఏజెన్సీ ఓనర్, ఫౌండర్, ఫ్రీలాన్సర్ ఎవరైనా కాంటెంట్తో క్లయింట్ని అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. ఇండియాలో ఇప్పుడు బిజినెస్ అంటే ఓన్లీ ప్రొడక్ట్సే కాదు, మీకున్న పర్సనల్ బ్రాండ్ కూడా. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తాను. నీచ్ ఎలా పిక్ చేసుకోవాలి, ప్లాట్ఫామ్ ఎలా సెలెక్ట్ చేయాలి, షార్ట్ ఫామ్ ప్లస్ లాంగ్ ఫామ్ కాంటెంట్ని ఎలా ప్లాన్ చేయాలి, కన్సిస్టెంట్గా ఎలా ఉండాలి, ఇంకా ఇంపార్టెంట్గా ఈ కంటెంట్ని బిజినెస్గా ఎలా మార్చుకోవాలి అని ఎండ్ వరకు చూస్తే మీరు ఫస్ట్ 30 days ఆఫ్ కాంటెంట్ ప్లాన్ రెడీ అయినట్టే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్త అయితే, దిస్ ఈస్ హర్షవర్ధన్ రెడ్డి సానికొమ్ము, ఫౌండర్ ఆఫ్ మీడియా మేనేజర్ ఫర్ యూ. ముందుగా అసలు కాంటెంట్ ఎందుకు చేయాలి? నాకు ఆల్రెడీ బిజినెస్ బిజీగా ఉంది, మళ్ళీ ఇది ఎందుకు ఎక్స్ట్రా పని అని డౌట్ వస్తుంది. సో బేసిక్గా ఇండియన్ మార్కెట్కి రియలిస్టిక్ రీజన్ ఏంటంటే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, విజయవాడ ఎక్కడైనా ఒక డాక్టర్, సిఏ, లాయర్, ట్రైనర్, ఏజెన్సీ చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తారు. ఇన్ కేసు మీ కాంటెంట్ అక్కడ లేకపోతే కస్టమర్కి మీరు లేనట్టే, అంతే కదా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ డయాబెటీస్ గురించి వీక్లీ ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెడతా ఉంటాడు. 3 monthsలో లోకల్ ఏరియా నుంచి చాలా మంది డాక్టర్ గారు మీ వీడియో చూశాను, అపాయింట్మెంట్ కావాలి అని కాల్ చేస్తూ ఉంటారు. అలాగే కన్సల్టెంట్, కోచ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, సిఏ అందరికీ ఇది వర్క్ అవుతుంది. మీరు ఇప్పుడు ఒక ప్రాపర్ వీడియో లేదా లింక్డ్ఇన్ పోస్ట్ చేసినా అది 1 year తర్వాత కూడా మీ క్లయింట్స్ని తీసుకురావచ్చు. మామూలుగా యాడ్స్ అంటే మనం ఏ రోజైతే యాడ్ స్పెండ్ చేయడం ఆపేస్తామో ఆ రోజు రీచ్ పోయింది. అదే ఆర్గానిక్ కంటెంట్ అనుకో, అది ఎప్పటికైనా మనకి వచ్చింది అనమాట. సో అందుకే ఆర్గానిక్ కంటెంట్ చేయాలి. ఇప్పుడు మీరు చేసే కాంటెంట్ డిజిటల్ ప్రాపర్టీలా ఉంటుంది. సో ఇండియా లాంటి ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్లో, ఎస్పెషల్లీ Tier 1 అండ్ Tier 2 సిటీస్లో కాంటెంట్ క్రియేట్ చేయకపోతే మీ క్లయింట్స్ మీ కాంపిటేటర్ క్లయింట్స్లా మారిపోతారు అండ్ మీ బిజినెస్ బ్యాక్ అయిపోయింది, అంతే కదా? సో ఇప్పుడు మీ నీచ్ అండ్ టార్గెట్ ఆడియన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది మిస్టేక్ చేస్తారు, అందరినీ టార్గెట్ చేసి దానివల్ల ఎక్కువ క్లయింట్స్ వస్తారనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇది ఒక పెద్ద మిస్టేక్. నేను మీతో ఒక సింపుల్ 3 step ఎక్సర్సైజ్ చేపిస్తాను, చేయండి. స్టెప్ 1, మీ ఎక్స్పర్టీస్ ఏంటి అని ఒక పేపర్ మీద రాసుకోండి. మీకు ఏ ఫీల్డ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది? ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, ఫిట్నెస్, ఫినాన్స్, డెర్మటాలజీ, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, స్టార్టప్స్ ఎక్సెట్రా, ఏదైనా కానీ. నౌ పీపుల్ మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేదా ఒక పర్సన్ మిమ్మల్ని దేనికోసం హైర్ చేసుకుంటున్నారని ఒక దగ్గర రాయండి. స్టెప్ 1 అయిపోయినట్టే. స్టెప్ 2, ఐడియల్ ఆడియన్స్ ఎవరు? కొంచెం నేరోగా చేయాలి. అంటే లైక్ ఇప్పుడు నేను బిజినెస్ ఓనర్స్కి హెల్ప్ చేస్తాను అనే దానికన్నా హైదరాబాద్ అండ్ బెంగళూరు SaaS ఫౌండర్స్కి హెల్ప్ చేస్తాను. ఇంకా బెటర్ ఏంటంటే ఇండియాలో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫౌండర్స్కి మార్కెటింగ్ పరంగా హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే బెటర్ ఏంటంటే 3rd and 4th year బీటెక్ ఏఎంఎల్ స్టూడెంట్స్కి కోర్సెస్ సేల్ చేస్తా అని చెప్పడం బెటర్. సో ఇలాంటి స్పెసిఫిక్ గ్రూప్ని టార్గెట్ చేసి మీరు ఆ డొమైన్ని లిస్ట్ చేసుకోండి. స్టెప్ 3, ఇంటర్సెక్షన్ కనుక్కోండి. ఒక చిన్న వెన్ డయాగ్రామ్ ఇమాజిన్ చేయండి, 3 circles డ్రా చేయండి. ఒక సర్కిల్లో మీకు బాగా తెలిసిన విషయం, ఇంకో సర్కిల్ పీపుల్ మీకు మనీ పే చేయడానికి రెడీగా ఉన్న టాపిక్, లాస్ట్ సర్కిల్ మీరు చెప్తూ ఉంటే ఎంజాయ్ చేసే టాపిక్, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్. ఈ 3 ఓవర్లాప్ అయ్యే ప్లేస్ ఉంటుంది చూసావా, అది మీ కాంటెంట్ నిచ్. ఎగ్జాంపుల్ మీరు సిఏ, తెలుగులో మాట్లాడగలరు, స్మాల్ బిజినెస్ ఓనర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మీ కాంటెంట్ నిచ్ తెలుగులో ట్యాక్స్ అండ్ ఫినాన్స్ కాంటెంట్ ఫర్ స్మాల్ బిజినెసెస్. లేదా మీరు ఫిట్నెస్ ట్రైనర్, తెలుగులో మాట్లాడగలరు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ కోసం తెలుగు ఫిట్నెస్ కాంటెంట్. ఇక్కడ క్లారిటీ వస్తే మీరు ఏం పోస్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ 50% తగ్గిపోతుంది. నెక్స్ట్ డౌట్, యూట్యూబా, లింక్డ్ఇనా, ఇన్స్టా? నేను సజెస్ట్ చేసే సింపుల్ మోడల్ ఏంటంటే హబ్ అండ్ స్పోక్స్ మోడల్. హబ్ అంటే మెయిన్ ప్లాట్ఫామ్, స్పోక్స్ అంటే రీపర్పస్డ్ కాంటెంట్ ప్లాట్ఫామ్ అనమాట. మొదటిది హబ్, మెయిన్ ప్లాట్ఫామ్, యూట్యూబ్ లేదా లింక్డ్ఇన్. యూట్యూబ్ తెలుగు లేదా ఇంగ్లీష్లో చేయొచ్చు. ఒకవేళ మీది ఎడ్యుకేషన్ కాంటెంట్, ఎక్స్ప్లెనరీ వీడియోస్, కేస్ స్టడీస్ అయితే ఈ ప్లాట్ఫామ్ సూపర్ అండ్ ఆడియన్స్ బాగా వస్తారు, ఎందుకంటే సెర్చ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. లింక్డ్ఇన్లో ఇంగ్లీష్ లేదా సింపుల్ మిక్స్ ఆఫ్ లాంగ్వేజ్తో కాంటెంట్ చేయొచ్చు. B2B ఫౌండర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, టెక్ క్రౌడ్ కోసం ఇదొక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఒకవేళ మీరు B2B ఫౌండర్, కన్సల్టెంట్, కార్పొరేట్ ప్రొఫెషనల్లో ఉంటే లింక్డ్ఇన్ ప్లస్ యూట్యూబ్ మీకు స్ట్రాంగ్ కాంబో. అదే మీరు లోకల్ మార్కెట్లో డాక్టర్, రియల్ ఎస్టేట్, సిఏ, టీచర్ అయితే యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ బెటర్. మెయిన్ క్వశ్చన్, మీ ఐడియల్ క్లయింట్స్ ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు? ఆన్సర్ బట్టి ప్లాట్ఫామ్ పిక్ చేయండి. నెక్స్ట్ స్పోక్స్ గురించి, అంటే రీల్స్ అండ్ షార్ట్ ప్లాట్ఫామ్స్ గురించి అండ్ రీపర్పస్డ్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ లాంగ్ వీడియో నుంచి మీరు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సేమ్ కాంటెంట్ని 15 to 30 seconds క్లిప్గా కట్ చేసి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లో ఏంటంటే సండే ఒక 10 to 15 minutes లాంగ్ యూట్యూబ్ వీడియో రికార్డ్ చేయండి. ఆ వీడియో నుంచి 5 to 7 రీల్స్ లేదా షార్ట్స్ కట్ చేసి ఆ వీక్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల మీరు 24/7 షూట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు మీరు స్ట్రాంగ్ ఎఫర్ట్ పెడితే మీకు సోషల్గా ఫుల్ వీక్ ప్రెజెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం పోస్ట్ చేయాలి అనే క్వశ్చన్కి వద్దాం. మన రూల్ 70-20-10. 70% ఎడ్యుకేషన్ కాంటెంట్, జెన్యున్గా మీ ఆడియన్స్కి హెల్ప్ చేయండి. ఇది మీ మెయిన్ కాంటెంట్. ఇన్ కేస్ మీరు డాక్టర్ అయితే షుగర్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి తెలుగులో, లేదా పీసీఓస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ తెలుగు. సిఏ లేదా ఫైనాన్స్ అయితే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి మస్ట్ గ్రోయింగ్ 5 GST మిస్టేక్స్ తెలుగు. ఫౌండర్ లేదా మార్కెటర్ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్తో లోకల్ బిజినెస్కి ఎలా లీడ్స్ రావాలి తెలుగు ఎక్స్ప్లెనేషన్. సో ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తుంది. పీపుల్ మిమ్మల్ని ఆ డొమైన్లో ఎక్స్పర్ట్గా చూస్తారు. అండ్ నెక్స్ట్ 20% స్టోరీ, రిలేటబుల్, బిహైండ్ ద సీన్స్ కాంటెంట్ ఇక్కడ మీరు పర్సనల్గా కనిపిస్తారు. అంటే మీ డైలీ లైఫ్ని, క్లయింట్ కాల్స్, ఆఫీస్ సెటప్, ట్రావెల్, సో ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ వల్ల కనెక్షన్ బిల్డ్ అవుతుంది అండ్ మీ ఆడియన్స్ దగ్గర ట్రస్ట్ పెరిగింది. అండ్ రిమైనింగ్ 10% డైరెక్ట్ ప్రమోషన్. అవును, సేల్స్ కూడా చేయాలి, కానీ లిమిటెడ్గా. లైక్ నా 1-to-1 కన్సల్టేషన్ స్లాట్స్ ఓపెన్ ఉన్నాయి. ఇలా మీరు స్ట్రైట్గా సేల్స్ వీడియో పెట్టినా పర్లేదు, ముందు మీరు వాల్యూ ఇచ్చారనే ఫీలింగ్ మాత్రం ఉండాలి. అప్పుడే మీకు సేల్స్ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ కాంటెంట్ పిల్లర్స్. మీరు 3 to 5 మెయిన్ టాపిక్స్ ఫిక్స్ చేసుకోండి. ఎగ్జాంపుల్, నేనైతే పర్సనల్ బ్రాండింగ్, కాంటెంట్ క్రియేషన్ టిప్స్, ఏఐ టూల్స్ ఫర్ ఫౌండర్స్, ఫ్రీలాన్సింగ్ అండ్ ఏజెన్సీ బిల్డింగ్, అండ్ మైండ్ సెట్ అండ్ ప్రొడక్టివిటీ. ప్రతి వీడియో లేదా పోస్ట్లో ఈ కాంటెంట్కి తగ్గట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో కాబట్టి పీపుల్ నన్ను ఈ ఛానల్ అంటే ఈ టాపిక్స్ అని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ప్రాక్టికల్గా కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎక్విప్మెంట్ గురించి. స్టార్ట్ చేయడానికి మీ ఫోన్ కెమెరా చాలు. ఇప్పుడు ఫోన్స్ అన్నీ 4K వరకు సపోర్ట్ చేస్తున్నాయి కదా. సో ఇనీషియల్గా ఆ క్వాలిటీ సరిపోతుంది. అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో 500 to 1000 రూపీస్కి మంచి రింగ్ లైట్ దొరికింది. అండ్ దాంతోపాటు మంచి మైక్ ఉంటే బెటర్. హాలీల్యాండ్ లేదా సిమిలర్ కాలర్ మైక్ 5000 లేదా 4000 రేంజ్లో ఒకటి చూసి పెట్టుకొని సరిపోతుంది. రూమ్లో విండో ముందు కూర్చొని న్యాచురల్ లైట్ యూస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఉంది కదా అలాగా. సో అండ్ దాంతోపాటు ఒక మంచి బ్రౌన్ లైట్ కొనుక్కోండి, ఎందుకంటే కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. సెకండ్, బ్యాచ్ షూటింగ్. మీ బిజీ బిజినెస్ లైఫ్కి సూపర్ సూటబుల్ ఉంటుంది. మీరు డైలీ షూట్ చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ ఒక్కరోజు సాటర్డే లేదా సండే ఈవినింగ్ 3 to 4 అవర్స్ వీడియోకి స్పెండ్ చేయండి. ఒక 5 to 10 షార్ట్ వీడియో స్క్రిప్ట్ రాసుకొని బ్యాక్ టు బ్యాక్ రికార్డ్ చేయండి. కుదిరితే ఒక లాంగ్ యూట్యూబ్ వీడియో కానీ సేమ్ సెటప్తో రికార్డ్ చేయొచ్చు. తర్వాత ఎడిటింగ్కి పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇనిషియల్గా VN, ఇన్షాట్ ఇలా ఫ్రీ యాప్స్లో ఎడిట్ చేసుకోవచ్చు. థర్డ్, హుక్స్. ఆడియన్స్ మన వీడియో చూసేలా ఉండాలి. అంటే మనం వాళ్ళని ఫస్ట్ 3 సెకండ్స్లోనే మన కాంటెంట్తో ఆపాలి. సో దానికి కూడా హుక్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్లో చూసేవి, ఈ 5 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు, లేదా ఇలాంటి వీడియోస్ మీరు ఎప్పుడు చూసుంటారు. సో డిఫరెంట్ థింగ్స్ హుక్స్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి వీడియో స్ట్రక్చర్ చాలా సింపుల్. హుక్, వాల్యూ, CTA అంటే కాల్ టు యాక్షన్. ఫోర్త్ది CTA అంటే పీపుల్ మన వీడియో చూశాక ఒక పని చేయాలి. వీడియో ఎండ్లో ఆల్వేస్ ఒక పని చెప్పండి. చూస్తుంటే డైలీ వీడియోస్లో ఇది నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను రిప్లై చేస్తాను. మీరు ఫౌండర్, డాక్టర్, కన్సల్టెన్సీ అయితే నా ప్రొఫైల్లో పిన్డ్ వీడియో చూడండి. పర్సనల్ హెల్ప్ కావాలంటే DMలో కన్సల్టెంట్ రాయండి. మన ఇండియన్ మైండ్ సెట్ ఏంటంటే క్లియర్గా చెప్తే చాలామంది రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ది కన్సిస్టెన్సీ అండ్ ప్లానింగ్. బిజీ షెడ్యూల్లో ఫ్యామిలీ, ట్రావెలింగ్, ఆఫీస్, ఇలా లైఫ్ ఆల్రెడీ క్లమ్జీగా ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి. సో కన్సిస్టెంట్గా ఎలా ఉండాలి? ఫస్ట్, సింపుల్ కాంటెంట్. క్యాలెండర్, నోషన్, గూగుల్ షీట్స్ లేదా నార్మల్ నోట్బుక్ చాలు. ఒక పేజ్లో కాలమ్స్ పెట్టి రాసుకోండి. డేట్, ప్లాట్ఫాము, టాపిక్, ఫార్మెట్ అంటే రీల్స్, పోస్ట్, వీడియోస్. అండ్ దాని తర్వాత స్టేటస్, వీడియో, ఐడియా, స్క్రిప్టెడ్, రికార్డెడ్, పోస్టెడ్. వీక్కి మినిమం ఒకేసారి 5 ఐడియాస్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వీక్లీ ప్లాన్ ఒక బిగినర్కి మండే ఒక రీల్ ఏదైనా ఒక టిప్ చెప్పండి. వెనస్డే ఒక పోస్ట్ లింక్డ్ఇన్ లేదా ఇన్స్టాగ్రామ్లో. ఫ్రైడే ఒక రీల్ మంచి స్టోరీ స్టైల్లో చెప్పండి. సండే ఆప్షనల్గా ఒక యూట్యూబ్ లాంగ్ వీడియో షూట్ చేయండి. సో ఇలా ఒక 30 days ఛాలెంజ్. స్టార్టింగ్లో మొమెంటం కోసం ఫస్ట్ 30 days డైలీ 1 piece ఆఫ్ కాంటెంట్ ట్రై చేయండి. అట్లీస్ట్ 10 to 30 seconds క్లిప్ అయినా పర్లేదు. మీ గోల్ పర్ఫెక్ట్ వీడియో కోసం ఉండకూడదు. మీ గోల్ ఏంటంటే కెమెరా మీద కాన్ఫిడెన్స్ అండ్ ప్రాసెస్ మీద కంఫర్ట్ రావాలి. తర్వాత 3 to 5 పోస్ట్ పర్ వీక్ సెటిల్ అవ్వండి. నెక్స్ట్, అనలిటిక్స్. మీ ఆడియన్స్ని అబ్జర్వ్ చేయండి. వీక్లీ 10 to 15 minutes టైం తీసుకొని చెక్ చేయండి. ఏ వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఏ టాపిక్ మీద పీపుల్ చాలా కామెంట్స్ చేశారు, డే అండ్ టైం ప్యాటర్న్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ 7 to 10 PM అండ్ సండే ఆఫ్టర్నూన్స్. ఇనిషియల్గా ఎక్స్పెరిమెంట్ చేసి బెస్ట్ టైమింగ్ని కనుక్కోండి. ఇప్పుడు మనీ సైడ్. కాంటెంట్ క్రియేట్ చేస్తున్న బిజినెస్ పర్సన్స్కి ఇన్కమ్ సోర్సెస్ డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ది డైరెక్ట్ క్లయింట్స్, మెయిన్ స్ట్రాటజీ.
మీరు డాక్టర్, లాయర్, సిఏ, ఫిట్నెస్ ట్రైనర్, ఏజెన్సీ ఓనర్, కన్సల్టెంట్, కోచ్ అయితే లెట్స్ సీ 1000 పీపుల్ మీ వీడియోస్ చూస్తారు, 10 మంది సీరియస్ ప్రాబ్లం ఉంటుంది అండ్ 2 to 3 పీపుల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఒక మంత్లో 3 క్వాలిటీ క్లయింట్స్ వస్తే ఎస్పెషల్లీ హై వాల్యూ సర్వీసెస్లో చాలా రెవెన్యూ వస్తుంది. సో బయోలో బుకింగ్ లింక్ లేదా వాట్సాప్ బటన్ పెట్టుకొని ఉంచుకోండి. క్యాప్షన్లో అపాయింట్మెంట్ కోసం డిఎం చేయండి లేదా లింక్ ఇన్ బయో అని క్లియర్గా చెప్పాలి. సెకండ్, కోర్సెస్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్. మీరు కన్సిస్టెంట్గా 3 to 6 months కాంటెంట్ ఇస్తేనే మీరు సేల్ చేయగలరు. అది 499, 999, 1999 రేంజ్లో మినీ కోర్సులు చేసి వాటిని మీ ఆడియన్స్కి సేల్ చేయొచ్చు. అండ్ రీజనల్ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేయండి. చాలామంది కనెక్ట్ అవుతారు అండ్ మీకు ఎక్కువ సేల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. థర్డ్ది వర్క్షాప్స్ అండ్ స్పీకింగ్. లోకల్ కాలేజెస్, స్టార్టప్ ఆర్గనైజేషన్స్, హాస్పిటల్స్, ఇలా చాలా ఆర్గనైజేషన్స్ మీరు ఆ కాంటెంట్ డొమైన్లో స్పెషల్గా ఉంటారు కాబట్టి మీరు ఆ ఆర్గనైజేషన్లో వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవచ్చు. సో దట్ దీంతో ఎక్స్ట్రా అథారిటీ బిల్డ్ అవుతుంది, ప్లస్ గుడ్ సైడ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఫోర్త్ది బ్రాండ్ డీల్స్ అండ్ రెవెన్యూ. ఇది ఒక బోనస్ లా అనమాట. యూట్యూబ్ మానిటైజేషన్, బ్రాండ్ కొలాబరేషన్స్, స్పాన్సర్షిప్స్, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. కానీ బిజినెస్ పీపుల్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది క్లయింట్స్ పైన, అథారిటీ పైన. ఇప్పుడు మీరు చేసే యాడ్స్ అండ్ స్పాన్సర్షిప్లు మీకు బోనస్ అనుకోండి. అండ్ ఈ స్పేస్లో మెయిన్ మైండ్ సెట్ షిఫ్ట్ ఉండాలి. వ్యూస్ కోసం కాంటెంట్ చేయడం కాదు, రైట్ క్లయింట్స్ కోసం కాంటెంట్ చేయాలి. ఆ రోజు మీరు అండ్ మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. లాస్ట్ సెషన్, కామన్ స్ట్రగుల్స్. కొంచెం నేను పర్సనల్గా ఫీల్ అయినవి హానెస్ట్గా చెప్తాను. రీజన్ నెంబర్ 1, తెలుగులో చెప్తే మనల్ని సీరియస్గా తీసుకోరని. కానీ ట్రూత్ ఏంటంటే ఇప్పుడు తెలుగు ప్లస్ సింపుల్ ఇంగ్లీష్లో మిక్స్ చేసి చెప్తే ఆడియన్స్ దొరుకుతారు. అండ్ రీజన్ నెంబర్ 2, కెమెరా ఫియర్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి, కానీ ఓన్లీ వాయిస్ ప్లస్ స్క్రీన్ రికార్డింగ్తో, లేదా ఫేస్ కనిపించకుండా జస్ట్ స్లైడ్స్ ప్లస్ వాయిస్, అలా కంఫర్ట్ అయ్యాక గ్రాడ్యువల్లీ ఫేస్ క్యామ్తో ట్రై చేయండి. రీజన్ 3, టైం లేదు. మీరు డేలో 2 hours వాట్సాప్, 1 hour ర్యాండమ్ స్క్రోలింగ్లో పోతుంది. దాంట్లో కొంచెం టైం కట్ చేసి కాంటెంట్కి పెట్టాలి. ఆనెస్ట్గా రీతింగ్ చేయండి ఒకసారి. రీజన్ 4, ఎవరు చూడరేమో అని. స్టార్టింగ్లో చాలా మంది చూడరు, ఇది నార్మల్. మన ఫస్ట్ 20 to 30 వీడియోస్ మోస్ట్లీ లెర్నింగ్ ఫేస్. కానీ ఒక రైట్ పర్సన్ మీ రైట్ వీడియో చూస్తే, సో ఈ రోజు నుంచి మీ కాంటెంట్ క్రియేషన్ జర్నీని స్టార్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్గా హోంవర్క్ ఇస్తున్నా మీ అందరికీ. ఒక పేపర్ మీద మీ నీచ్ ఏంటి అండ్ ఐడియల్ ఆడియన్స్ ఎవరు, ఒక ప్లాట్ఫామ్ డిసైడ్ చేయండి. యూట్యూబా, ఇన్స్టాగ్రామా, లింక్డ్ఇనా. మినిమం ఒక 5 శాంపుల్ వీడియోస్కి స్క్రిప్ట్ రాసుకోండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్లో. వీకెండ్లో బ్యాచ్గా షార్ట్ వీడియోస్ రికార్డ్ చేయండి. నెక్స్ట్ 7 daysలో డైలీ 1 piece ఆఫ్ కాంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉండండి. ఈ 7 days ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే ఆల్రెడీ 90% పీపుల్ కన్నా ముందుంటారు. మీరు ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే కామెంట్స్లో స్టార్టింగ్ టుడే అని కామెంట్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను. మీరు ఫౌండర్, డాక్టర్, కన్సల్టెంట్, కోచ్ అయితే మీకు డన్ ఫర్ యూ కాంటెంట్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మీటింగ్ లింక్ ఉంటుంది. సో అక్కడ ఖాళీ ఉన్న స్లాట్ని బుక్ చేసుకోండి. సో దట్ నేను మీకు పర్సనల్గా సజెషన్స్ ఇస్తాను. నేను హర్ష, సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.